హాయ్ అండి. నమస్తే అండి. సో, చుడిదారు మనకి నడుం దగ్గర పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో అనమాట. సో, యాక్చువల్‌గా చాలామంది అనుకుంటారు సైడ్ టైట్ చేసేస్తే ఫిట్టింగ్ వచ్చేస్తది కదా అని. సైడ్ టైట్ చేస్తే ఫ్రంట్, బ్యాక్ లాగేసినట్టు వచ్చేస్తది గానీ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా రాదండి. నార్మల్‌గా అంటే పర్ఫెక్ట్‌గా మనకి ఫిట్టింగ్ నడుం దగ్గర కరెక్ట్‌గా రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇది నార్మల్‌గా ఇప్పుడు నేను చూపించేది లైనింగ్ ఆల్రెడీ జాయింట్ చేసేసిన బ్యాక్ పార్ట్‌కి మనం డాట్ యేసుకుంటాం. ఆ డాట్ వల్లే మనకు షేప్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తది. ఇది నేను ఆల్రెడీ మెడ ముక్క అంతా కూడా కుట్టేసాను. జాయింట్ కూడా అంతా యేసేసాను. ఇక్కడ టైట్ చేసేయడం కాకుండా నార్మల్‌గా సైడ్ ఎలాగ టైట్ యేసుకుంటాం. అంటే మన ఫిట్టింగ్ ఎంతైతే సైజ్ ఉందో అది కాకుండా ఎనకాల మనం బ్యాక్ డాట్స్ వేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. ఆ డాట్స్ ఎలా వేయాలి అనేది మనం చూద్దాము. ఇది ఎలాగున్నదని అలా నేను చూపిస్తాను కదా! పైది ఒరిజినల్ క్లాత్. దాని కింద లైనింగ్ ఉంది. ఆల్రెడీ జాయింట్ చేసేసి ఉంది. దాని లైనింగ్ అనమాట. మెడముక్క కూడా వేసేసాను. అన్నీ వేసేసిన తర్వాత సైడ్ జాయింట్లు ఎయలేదు. అంటే ఫ్రంట్, బ్యాక్ పైన భుజాలు జాయింట్ చేసేసి జాయింట్ ఏస్తాం కదా! అది ఎయలేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. సో, ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేద్దాం. ఇలా ఫోల్డ్ చేస్తే మనకు పైకి కనిపించేది లైనింగ్ అండి. ఈ లైనింగ్ చక్కగా ఈ ఫోల్డింగ్ చక్కగా ఎక్కడ తేడా లేకుండా సేమ్ ఒకదాని మీద ఒకటి ఉండేలా వేసి ఇది ఓపెనింగ్. ఇటువైపు ఓపెన్ ఇది. అటువైపు క్లోజ్ అనమాట వస్తది. సో, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. అంటే మనకి నడుంకి అటొకటి, ఇటొకటి మనం డాట్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసుకుందాం డాట్. సో, ఇది ఎక్కడైతే ఇటువైపు క్లోజింగ్ ఉంది కదా! క్లోజింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ నేను చూపిస్తాను. ఇటువైపు ఈ క్లోజింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. అంటే ఆ 4 ఇంచెస్ ఓన్లీ డాట్ దేనికోసం అంటే మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకోవాలో తెలియడం కోసం అంతే. అంతే ఆ డాట్‌తో తర్వాత ఏం సంబంధం ఉండదు. సో, అదే డాట్‌కి పైన స్ట్రెయిట్‌గా చూసుకొని ఆ పై స్ట్రెయిట్ నుంచి ఇప్పుడు నేను డాట్ చూపిస్తున్నాను కదా! ఆ డాట్ వరకు 10 ఇంచెస్. అలాగే ఈ డాట్ నుంచి ఈ నెక్స్ట్ డాట్ ఇప్పుడు నేను చూపించే డాట్‌కి 9 ఇంచెస్. ఇది ఓన్లీ ఈ డాట్ అనేది ఓన్లీ 4 ఇంచెస్ చూపించడం కోసం మాత్రం లైన్ ఎక్కడ గీసుకోవాలని చూపించడానికి అంతే. అర్థమైంది కదండీ! పైనుంచి 10 ఇంచెస్ ఇక్కడి నుంచి 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్‌ని బై 2 చేసుకుంటే 2 భాగాలు చేస్తే 4.5 4.5 వస్తది కదా! ఈ 4.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు, అటువైపు ఒక హాఫ్ ఇంచు అదే ఏదైతే మార్కింగ్ పెట్టామో అక్కడ ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఈ మధ్యలో గీత నుంచి హాఫ్ ఇంచ్ మధ్యలో గీత నుంచి అటొక హాఫ్ ఇటొక హాఫ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ 4 ఇంచెస్ పెట్టాం కదా ఫస్ట్ మరీ లావుగున్న వాళ్ళకైతే 4½ వరకు కూడా పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్పింది. సో, ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 10 ఇక్కడ నుంచి 9 ఈ 9కి బై 2 చేస్తే 4.5 ఈ 4.5ని మధ్యలో పెట్టుకొని అటొక హాఫ్ ఇంచు, ఇటొక హాఫ్ ఇంచు మనం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఆ పాయింట్‌కి ఇక్కడి నుంచి ఇలా ఈ పాయింట్‌కి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి ఈ పాయింట్‌కి మళ్ళీ ఈ పాయింట్‌కి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకుంటే చక్కగా మనకి ఎక్కడ కుట్టు వేయాలి అనేది మనకు ఒక అంచనా వస్తదనమాట. అంటే కరెక్ట్‌గా మెజర్ తెలుస్తది. సో, ఇప్పుడు రెండో వైపు అలా వేయాలి కదా! రెండో వైపు మళ్ళీ మెజర్‌మెంట్ ఏం చేయకుండా ఇలా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకు పైకి కనిపించేది ఒరిజినల్ క్లాత్. లోపల వైపు లైనింగ్ ఉంది. సో, పైన జస్ట్ ఒకసారి మనం ముందు ఏదైతే చేసామో దాని మీద ఇలా ఒకసారి అద్దితే దాని యొక్క మార్కింగ్ కింద పడుతుంది. చూసారు కదా! లైట్‌గా పడింది. ఆ లైట్‌గా పడిన దాని మీద మనం డ్రా చేసేసుకుంటాం. అంటే మళ్ళీ ఇంక అవన్నీ కొలతలేం లేకుండా ఈ పైన ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసేసుకుంటాం అనమాట. డ్రా చేసేసుకొని తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూద్దాం ఇప్పుడు మనం. సో, ఇది మిషన్ మీద పెట్టి చూసారు కదా! పైన లైనింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం డ్రా చేస్తే ఇప్పుడు మీకు డార్క్ కనిపిస్తుంది కదా! ఆ పైకి వస్తది కదా! ఆ పై పాయింట్ మార్కింగ్ పాయింట్ అది మళ్ళీ కింద మార్కింగ్ పాయింట్‌ని ఇలా పట్టుకోవాలి. లైనింగ్ ప్లస్ ఒరిజినల్ క్లాత్ 2 కలిపి ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఉట్టి లైనింగ్‌ని పట్టుకోకూడదు. 2 ఉన్నాయో లేదో చూసుకొని 2 కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఎక్కడ కుట్టాలనేది క్లారిటీ వస్తది. ఆ సెంటర్‌లో ఫస్ట్ లైన్ డ్రా చేసుకుంటే అది సెంటర్‌కే ఉండాలి. ఇవతల హాఫ్ ఇంచు ఇవతల కనిపించాలి. అవతల హాఫ్ ఇంచు కిందకు ఉండాలనమాట. ఇప్పుడు మనం దీని మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఈ కుట్టు వేసేటప్పుడు కూడా సడన్‌గా ఆ వి షేప్‌లో స్టార్ట్ అయిపోకూడదు. కొంచెం అలా ధీమాగా వచ్చినట్టు రావాలనమాట. సడన్‌గా స్టార్ట్ చేయకూడదు. కొంచెం ఒకేలా కుట్టి అక్కడి నుంచి షేప్‌లోకి రావాలనమాట. సేమ్ మళ్ళీ కిందకు కూడా అలాగే. అంటే టప్పని ఇలా క్లోజ్ చేసేయకూడదనమాట. కొంచెం కిందకొచ్చేసరికి కొంచెం ఒకేలాగా ఉండేలాగా చేసుకోవాలనమాట. ఇగో ఇక్కడ వరకు ఓకే. ఈ తర్వాత ఇక్కడికొచ్చేటప్పటికి కొంచెం ఒకేలాగా ఉండేలాగా కొంచెం చిన్న స్ట్రెయిట్‌గా ఉండేలాగా చేసుకోవాలి. కంప్లీట్ స్ట్రెయిట్ కాదు. అలాగని కంప్లీట్ వి షేప్‌లో క్రాస్ కాకుండా. అలాగే ఈ పైన కూడా. అంటే సడెన్‌గా క్లోజ్ చేసేయకూడదు. గ్రాడ్యుయల్‌గా నెమ్మదిగా ఎళ్లి క్లోజ్ చేసుకోవాలనమాట. సో, చూసారు కదండీ మనకి ఇలాగ వస్తది చక్కగాను. అక్కడ చెస్ట్ దగ్గర లూజ్ సరిపోద్ది. కింద హిప్ దగ్గర లూజ్ సరిపోద్ది. ఈ మధ్యలో మాత్రం ఫిట్టింగ్‌కి వస్తదనమాట. సో, అలాగే ఈ రెండో పార్ట్ కూడా మనం
వేసేసుకోవాలి. ఇందాక ఎలాగే చూపించినా ఇలా పట్టుకొని సేమ్ అలాగే కుట్టి వేసేసుకోవాలి. అలా కుట్టి వేసేసుకుంటే మనకి చక్కగా అటొకటి ఇటొకటి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా జాయింట్ వేసేసుకొని ఫ్రంట్ వేసేసుకొని అంతా వేసుకొని తర్వాత చాలా అంటే చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఎవరికైనా సరే ఈ కొలతలు సరిపోతాయి. మరీ పొడుగైతే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు, పొట్టు అయితే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అంతే. ఇది డ్రెస్కి అండి. ఈ డ్రెస్కి నెక్ డిజైన్ ఇది పెట్టానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. ఏంటంటే ఎలాగా కట్ చేయాలి ఏంటి స్కాలప్ డిజైన్లో మళ్ళీ మధ్యలో డిజైన్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్యాంట్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ ఉంది కదా, అది ప్యాంట్ కలర్ అనమాట. సో అది చూడీ ప్యాంటు. అది కూడా నేను అప్లోడ్ చేసినండి. ఎలా కుట్టాలి ఏంటి, అలాగే ఈ చూడీదార్ సైడ్ స్లిట్ కూడా ఎలా కుట్టాలని కూడా నేను అప్లోడ్ అయితే చేసినండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.